అనంతపురంలో టెన్షన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీస్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముట్టడికి వస్తారని సమాచారం అందడంతో భద్రతను ఏర్పాటు చేశారు. అనంతపురం శివార్లో 500 మంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. గుత్తి, పామిడి, కల్లూరులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు. దగ్గుబాటి ప్రసాద్ ఆఫీస్ చుట్టూ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీస్ వలయంలో ఉంది ఎమ్మెల్యే దగ్గుబాటి క్యాంప్ ఆఫీస్. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీస్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముట్టడికి వస్తారన్న సమాచారంతో భద్రతను అక్కడ పెంచారు. అనంతపురం శివార్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, గుత్తి, పామిడి, కల్లూరులో ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా దగ్గుబాటి ప్రసాద్ ఆఫీస్ చుట్టూ రావడానికి, ఆఫీస్ ముట్టడికి ప్రయత్నిస్తారన్న సమాచారంతో అక్కడ భారీగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసుల వలయంలో ఉంది ఎమ్మెల్యే దగ్గుబాటి క్యాంప్ ఆఫీస్. దగ్గుబాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీస్ చుట్టూ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి భద్రతను పెంచారు పోలీసులు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నరేష్, ప్రెజెంట్ ఏంటి సిచ్యువేషన్? ఫ్యాన్స్ ఆల్రెడీ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నట్టుగా తెలుస్తోంది, ఏంటి పరిస్థితి? అనంతపురం పట్టణంలో హైటెన్షన్ వాతావరణం అయితే మాత్రం కొనసాగుతుంది. ఇవాళ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇచ్చిన అల్టిమేటం ఏదైతే ఉందో దీంతో పోలీసులు అయితే మాత్రం అప్రమత్తమయ్యారు. ఇప్పటికే నలుగువైపులా కూడా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇంటి చుట్టూ వచ్చే మార్గాలన్నింటిని కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఎక్కడికెక్కడ బ్యారికేడ్లు కూడా పెట్టారు. ఇప్పటివరకు అయితే మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరు ఇంకా దగ్గుబాటి ప్రసాద్ క్యాంపు కార్యాలయానికి చేరుకోలేదు. ఖచ్చితంగా ఏదైతే ఆడియో వైరల్ అయిందో దానికి సంబంధించి ఎన్టీఆర్ను దూషించారంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేసిన నేపథ్యంలో ఇవాళ ఆయన క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అనంతపురం చుట్టుపక్కల శివారు ప్రాంతాలకు కూడా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చేరుకున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా పామిడి, గుత్తి, అదేవిధంగా కల్లూరు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పోలీసులు ఎన్టీఆర్ ఫ్యాన్స్ని అడ్డుకున్నారు. అయితే ఇంకా చాలా చోట్ల కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నగరంలో ప్రవేశించినట్టుగా పోలీసులు కూడా గుర్తించిన నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ దగ్గుబాటి ప్రసాద్ కార్యాలయం చేరుకుంటారన్న ఉద్దేశంతో అయితే మాత్రం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అడ్డుకుంటారన్న పిలుపు నేపథ్యంలో అటు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చెందిన అనుచరులు కూడా ఆయన కార్యాలయం చేరుకున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఇంకా దగ్గుబాటి ప్రసాద్ అమరావతిలోను, హైదరాబాద్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయన ఇంకా అనంతపురం చేరుకోలేదు. ఖచ్చితంగా ఆ ఆడియో కాల్ ఏదైతే ఉందో అది నేను మాట్లాడింది కాదు, ఖచ్చితంగా అది ఒక మార్ఫింగ్ ఆడియో కాల్ అంటూ కూడా ఇప్పటికే ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ప్రకటించడంతో పాటు ఖచ్చితంగా ఆ ఆడియో కాల్లో తన ప్రస్తావన వచ్చింది కాబట్టి తాను ఎన్టీఆర్ ఫ్యాన్స్కు క్షమాపణ చెప్తున్నప్పటికీ ఇవాళ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మాత్రం చల్లబడిన పరిస్థితి. పోలీసులు అయితే మాత్రం చాలా అలర్ట్గా ఉన్నారు. ఎటువైపు నుంచి అయినా సరే ఎన్టీఆర్ ఫ్యాన్స్ దూసుకొచ్చి ఎమ్మెల్యే కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేస్తారనే ఉద్దేశంతో మాత్రం పోలీసులు చాలా అలర్ట్గా ఉన్నారు. ఒక టెన్షన్ వాతావరణం, హై టెన్షన్ వాతావరణం అయితే మాత్రం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ క్యాంపు కార్యాలయం వద్ద కొనసాగుతుంది. ఖచ్చితంగా అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ క్షమాపణ చెప్పాల్సిందే ఎన్టీఆర్ ఫ్యాన్స్కు, అది కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతో పాటు ఇవాళ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ క్యాంపు కార్యాలయం ముట్టడించామంటూ కూడా పిలుపునిచ్చే నేపథ్యంలో పెద్ద ఎత్తున అయితే మాత్రం అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇవాళ చేలో అనంతపురం పిలుపులో భాగంగా అనంతపురం చేరుకున్నారు అంటూ కూడా అటు పోలీసులు కూడా గుర్తించారని జరిగింది. చుట్టుపక్కల ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా అనంతపురం శివారు ప్రాంతాల్లోనే తిష్ట వేసి కూర్చున్నారు. ఖచ్చితంగా ఏ క్షణమైనా సరే ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ క్యాంపు కార్యాలయం చేరుకుంటారనే ఉద్దేశంతో అటు పోలీసులు చాలా అలర్ట్గా అయితే ఉన్నారు. రైట్ నరేష్.